స్పెషల్ టాలెంట్ పాడడం కంటే కూడా ఇదే తెలుసా నీకు? థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పాడడం ఎవరైనా నేర్చుకుంటే గానీ లేదంటే ఆ టాలెంట్ నార్మల్ గా ఉంటుంది, కానీ ఈ హ్యాండ్ అంటే మ్యూజిక్ కూడా నువ్వే, నీకు మ్యూజిక్ ఇంకా సెపరేట్ ఎవరు అవసరం లేదు, లేదండి, అంటే మొత్తం మామూలుగా నువ్వే. నేను మొత్తం ఓకే అన్నీ నేనే మొత్తం అట్లా చేసుకుంటా. ఓకే. ఎవరైనా కాంటాక్ట్ అయ్యావా ఇండస్ట్రీలో? ఏదైనా ఛాన్స్ వచ్చిందా? ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే నేను 2014లో ఓకే. ఇప్పుడు డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన పరిచయం అయ్యారు. ఓకే. ఆయన అసిస్టెంట్ సాయి అని ఆయన అసిస్టెంట్. ఓకే. మరి నన్ను ఎక్కడో శివాలయం టెంపుల్లో చూసాడంట అతను. అతను ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చి ఒకసారి సాంగ్ పాడించుకొని రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసి అతనికి ఈయనకు డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి పంపించినట్టున్నారు. ఓకే. పంపిస్తే ఆయన ఇంకా మణికొండ తీసుకెళ్లారు. పంపించిన 2-3 రోజులకే సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ ఆయన డాన్స్ మాస్టర్ జాకీ సార్ పరిచయం అయ్యారు. ఓకే. పరిచయం అయిన తర్వాత ఆయన వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులకు మా ఇంటికి వచ్చారు. ఓకే. మా ఇంటికి వచ్చి సదాశివ సన్యాసి అనే సాంగ్ వాడిచ్చారు. ఓకే. ఆ సాంగ్ ఫేస్బుక్ లో పెట్టారు. ఆయనే పెట్టారు. ఓకే. ఆయన పెట్టిన తర్వాత చాలా మంది చూసారు. ఆయన ద్వారా చాలా మంది చూసి చూడటమే కాదు చాలా మంది పెట్టారు కూడా. ఇంకో విషయం మీకు ఇంకోటి ఏం విషయం ఏంటంటే, ఈ రోజు నేను ప్రతిసారి మీరు ఇంతమంది నాకు పరిచయం అవుతున్నారు అంటే, ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారండి ఆయన దగ్గర. ఆయన ఏం చేస్తారంటే ప్రతి ప్రోగ్రామ్ కి, అది సింగింగ్ ప్రోగ్రామ్ కాదు, ఆయన డాన్స్ ప్రోగ్రామ్, వాళ్ళ ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా పిలుస్తారు. ఏదో ఒక పాట వాడిస్తారు. ఏదో ఒక పాట పాడించి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. ఎప్పుడు గాని అంటే మాకు ఇట్లా లేట్ అవుద్ది అంటే మీరు ఇట్లా తొందరగా వెళ్ళిపోవాలి ఇట్లా అన్నారు. వాళ్ళే తీసుకొస్తారు. తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళే. కొన్ని లక్షల మంది డాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర. అంతమందిని గుర్తు పెట్టుకొని నన్ను వాళ్ళతో పాటు పంపించేస్తారు మా ఊరికి. మా ఊరు నుంచి వాళ్ళే తీసుకెళ్లారు, మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు. అట్లా చాలా ఇది ఉంది ఆయన దగ్గర, చాలా మంచితనం ఉంది, సేవా గుణం ఉంది ఆయన దగ్గర. ఆయన ఏదైనా చేస్తే పరిచయం చేయాలనుకుంటే ఎవరినైనా పరిచయం చేసేస్తారు ఆయన. అట్లా ఇప్పుడు ఈయన ఫేస్బుక్ లో పెట్టారంటే దానికి మీరు ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం ఆయనే. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది, డాన్స్ మాస్టర్ జాకీ సార్ కి. అది చూసిన తర్వాత రఘుకుంచే సార్ కాల్ చేశారు నాకు. అంటే ఇట్లా వాయిస్తుంటాయి. ఉదయం 8 o'clock కి కాల్ వచ్చింది. అసలు ఆయన పేరు చెప్పగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యా. నేనేంటి మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఫస్ట్ రెస్పాండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన్నే, రఘుకుంచే సార్. ఆ తర్వాత ఇంకా ఫిబ్రవరి నుంచి ఇంకా ఎప్పుడు మేము ఫోన్ లోనే మాట్లాడుకున్నాం కానీ డైరెక్ట్ కలుసుకోవడం ఎప్పుడు. డైరెక్ట్ కలుసుకోవడం అంటే మూవీలో పాడడమే, పాడిన రోజే కలుసుకున్నాం. ఇంకా నాకు 2019 జూలై 19లో ఓకే అయింది. ఆయన స్టూడియోకి పిలిచి ఈ పాట వాడించారు. ఈ పలానా సాంగ్ ఇట్లా పలాసా మూవీలో మేము ఇట్లా పాడించాలనుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ లో చెప్తే సరే సార్ అన్న. సరే అన్న తర్వాత ఆయన ఏం చేశాడు, పాట పంపించారు నాకు. ఫస్ట్ నాకు ముందే స్టూడియోకి విలువల పంపించిన తర్వాత ఈ పాట ఎప్పుడైతే వచ్చింది అని నాకు చెప్తావో ఆ రోజు నేను స్టూడియోకి పిలుస్తా అంటే, ఇంకా తర్వాత ఒక 5-6 రోజులు నాకు టైం ఇచ్చారు. 5-6 రోజుల తర్వాత మళ్ళీ సార్ నాకు వచ్చిందంటే అప్పుడు జూలై 19 తారీఖు నన్ను పిలిచారు, స్టూడియోకి పిలిచారు. ఉదయం 11 గంటలకు షూటింగ్ అయింది, సాయంత్రం 4 గంటలకు అయిపోయింది. ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక్క సినిమా పాట అయినా ఆయన ద్వారా మీరు ఇంతమంది పరిచయం అయ్యారు నాకు. అవును, అలా పలాసా మూవీలో టైటిల్ సాంగ్ పాడావు. అవునండి. ఒక్కసారి మా కోసం. బగతా ఇను సెబుతా ఇను మా ఊరే వైభోగం, బగతా ఇను సెబుతా ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయింతనా డేకురు కొండని చూపించనా,
ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం చీడి తోటల సింగారాలు ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. జీడి పప్పు పేరు చెబితే చాలు విలాసం గుర్తొస్తాదే దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి విలువైన పంటేదే ఎక్కలు ముక్కలు సమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు బస్తాలెత్తే వస్తాదులు. ఏం చెప్పాలి రాజు నీ గురించి ఇంత టాలెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ అండి. నాకు నిజంగా నాకు కూడా చాలా, ఎందుకంటే మీకన్నా ఎక్కువగా ఉంది. నువ్వు పాడుతుంటే ఎన్ని పాటలైనా 100 పాటలైనా సరే మాకు బోర్ రాదు. మీరు పాడుతూనే ఉండండి, మీకే ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం లేదు వినడానికి. అవునండి ఎందుకంటే పాడుతూ మీరే అలసిపోవాలి తప్ప వింటున్నా మాకు ఎలాంటి అది లేదు. ఓకే 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 అవును. సో ఇది ఓన్ మ్యూజిక్ తోనే పాడించారా లేదంటే మ్యూజిక్ చేంజ్ చేశారా? లేదండి, అంటే ఇట్లా అంటే హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టారు, మ్యూజిక్ తో పాడించారు. ఓకే ఓకే. చేతులు ఏం లేవు. ఓకే. అలా చేతులు ఏం లేకుండా వాళ్ళ అంటే మ్యూజిక్ పెట్టారు, హెడ్ ఫోన్స్ పెట్టారు, అందులో పాడాను, పాడించారు. పాడిన తర్వాత సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్పారా ఫోన్ చేసి మీ సాంగ్ రిలీజ్ అయింది అండి, మూవీ రిలీజ్ అయింది అని? చెప్పాను. చెప్పడం ఏంటి, ఆ పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనే సినిమాకి వెళ్తే ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఎలా ఉండే? అసలు చాలా బాగుంది. అసలు ఇంకో విషయం చెప్పనా, ఆ పాట పాడించిన తర్వాత అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిందే ఆయన. ఓకే. అంటే నీవు ఏంటి, నీవు ఏమవ్వాలనుకుంటున్నావు అని ఇంటర్వ్యూ చేసిందే ఆయన, రఘుపంచ్ సార్. ఆ తర్వాత నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆయనకు పెట్టిన పేరేంటో తెలుసా? గురుమూర్తి గారు. అంటే ఆయన విలను. నన్ను పట్టుకున్నప్పుడేమో చేపట్టుకున్న సాఫ్ట్ గా ఉంటారు, ఆ కొట్టేటప్పుడు అసలు థియేటర్ లో మామూలుగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.